ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ 53,000 మంది ఉద్యోగులకు లబ్ధి సంస్థపై ఏడాదికి 418 కోట్ల అదనపు భారం జూన్ 1వ తేదీ నుంచి కొత్త ఫిట్మెంట్ అమలు ఏప్రిల్ 1, 2017 నుంచి పదవి విరమణ చేసిన ఉద్యోగులకు కూడా వర్తింపు కొత్త ఫిట్మెంట్ వివరాలను వెల్లడించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మరి ఆర్టీసీ ఉద్యోగులకు ఫిట్మెంట్కి సంబంధించిన విషయంలో లాస్ట్ టైం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి మొట్టమొదటిసారిగా బస్సు ధర్నాలు అంటే ఆర్టీసీ కార్మికులు మొట్టమొదటిసారిగా రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేసిరు మొత్తం బస్సులను బంద్ పెట్టిరు ఆ బస్సులు బంద్ పెట్టినప్పుడు ఎంత ఇబ్బంది అయిందో మనందరికీ తెలుసు వాళ్ళను కూడా బెదిరిద్దాం అనే ప్రయత్నం కేసీఆర్ చేసిండు కానీ వాళ్ళు భయపడలే ఆ కండక్టర్ల మీద కానీ డ్రైవర్ల మీద కానీ వచ్చినటువంటి పాటలు కానీ మిగతా అన్నీ కూడా మనకు ఆనాడు ఎంత ప్రజల్ని ఆకట్టుకునే మనం అందరం చూసినాం మరి ఆనాడు కేసీఆర్ కూడా ఇది ఇస్తాము అది ఇస్తాము డిఏ ఇస్తాము టీఏ ఇస్తాము అని చెప్పేసి మస్తు మాట్లాడిండు సమయానికి వాళ్ళకి ఇచ్చింది లేదు పోయింది లేదు వాళ్ళ జీతాలను కూడా పెంచింది పాపన పోలేదు మరి ఈరోజు మళ్ళీ పొన్నం ప్రభాకర్ వచ్చిండు ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ ఇస్తామన్నట్టు మరి 21% ఫిట్మెంట్ ఇచ్చేది ఉంటే ఆ 21% ఫిట్మెంట్ ఎప్పటి నుండి ఇస్తారు ఈ మార్చి నుండి ప్రారంభమవుతుందా లేదంటే వచ్చే ఉగాది నుండి ప్రారంభమవుతుందా ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పటి నుండి ఫిట్మెంట్ అమల్లోకి వస్తుంది ఆ అమల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఇంకో మేము చెప్పినటువంటి ఫిట్మెంట్ అమల్లోకి వచ్చిందని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టండి మీరు హామీలు ఇస్తారు ఆ హామీలు అమలైనవి కావచ్చు అని చెప్పేసి ప్రజలు అనుకుంటారు కానీ ఆ హామీలకు సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా ఫైల్ కూడా ముందుకు జరగదు అంత దారుణమైన పరిస్థితిలో ఉంటుంది కాబట్టి దయచేసి ఆ ఫిట్మెంట్కి సంబంధించిన విషయంలో కూడా మీరు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది తప్పకుండా అది ఎప్పటి నుండి వస్తుంది ఏంది అనేది 418 కోట్ల రూపాయల భారం పడుతూ అంటారు కానీ ఆ 418 కోట్ల రూపాయలని ఏ రోజు నుండి అమలు చేస్తుందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది మహిళలకు 1,00,000 కోట్ల రుణాలు వచ్చే 5 ఏళ్లలో ఎస్హెచ్జి మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ 12వ తేదీన పథకానికి ప్రారంభం విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా డోకా లేదు ఈ వేసవిలో 1,16,500 మెగావాట్ల నమోదవుతుంది అన్ని ఏర్పాట్లు చేసినాం గ్రీన్ ఎనర్జీలో తెలంగాణను ఆదర్శంగా నిలుపుతాం గృహజ్యోతిపై తప్పుడు ప్రచారం నమ్మద్దు కొండలు గుట్టలకు రైతు బంధు ఇవ్వం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు మహాలక్ష్మిగా గుర్తించి గౌరవిస్తున్నదని ఈ 5 సంవత్సరాల్లో ఎస్హెచ్జి మహిళలకు వడ్డీ లేకుండా 1,00,000 కోట్ల రుణాలను పంపిణీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు శనివారం సచివాలయంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు సంబంధించినటువంటి అంశంపై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లుగా ఈ పథకాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు ఈ నెల 12వ తేదీన హైదరాబాద్లో వడ్డీ లేని రుణాల పథకాన్ని డ్వాక్రా మహిళలకు ప్రారంభిస్తున్నామని వెల్లడించారు సమాజంలో సగభాగం ఉన్న మహిళలను ఆర్థికంగా చేయూతనందించి ఆర్థిక స్వావలంబన కల్పించడానికి ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు మహిళలను వ్యాపారవేత్తలుగా కాదు పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి మైక్రో స్మాల్ ఇండస్ట్రీ పార్కులను సైతం త్వరలోనే తీసుకువస్తున్నామని వెల్లడించారు విద్యుత్ డిమాండ్ తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు గత ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మేలుగా ఉందని చెప్పేసి చెప్తున్నారు అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే అయ్యా బట్టి విక్రమార్క గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయల రుణం 1,00,000 రూపాయల పావుల వడ్డీ రుణాలను ఇవ్వడం జరిగింది 1,00,000 రూపాయలు లేదంటే 2 లక్షలు 1,50,000 రూపాయలు వడ్డీ లేని రుణాలని చెప్పారు వడ్డీ లేని రుణాలు కాదు కదా పావుల వడ్డీ రుణాలని చెప్పేసి లాస్ట్కు వాళ్ళకు రుణాలు ఇచ్చారు ఆ రుణాలు కూడా కట్టడం అయిపోతుంది 1,00,000 రూపాయలు తీసుకున్న మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ 1,00,000 రూపాయలు తీసుకున్న మహిళలకు 1,00,000 రూపాయలు కూడా బ్యాంకు కట్టేసారు ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఇన్ని రోజుల పాటు ప్రభుత్వమే వడ్డీ చెల్లించుకుంటుందని చెప్పేసి చెప్పుకున్న క్రమంలో ఆ వడ్డీ ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఇప్పుడు వడ్డీలు కడుతున్నారు 1,00,000 రూపాయలు తీసుకున్నటువంటి మహిళ ఆనాడు తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎంత వడ్డీ అయిందో ఆ వడ్డీ మొత్తాన్ని లెక్కితే ఆ వడ్డీ కట్టేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి దయచేసి ఒక్కసారి మా డ్వాక్రా మహిళలకు సంబంధించిన విషయంలో ఆ విషయంలో మీరు ఒక నిర్ణయం తీసుకోండి ఇక మీరు వడ్డీ లేని రుణాలు ఇస్తా అంటున్నారు మంచి విషయం వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి మహిళలకు చేయూతగా ఏదో ఒక పథకాన్ని అమలు చేయాలి మహిళలు కూడా తప్పకుండా ఉపాధిలో భాగస్వామ్యం కావాలా మహిళలు కూడా సంపాదించే స్థానంలో ఉండేదంటేనే ఈరోజు భర్తల చేతుల్లో కానీ లేదంటే మిగతా వాళ్ళ చేతుల్లో కానీ దాడులకు సంబంధించిన విషయంలో కానీ అడకతినేటువంటి పరిస్థితి ఉండదు ఈరోజు స్వయం ఉపాధి మహిళలు కనుక చేసేదంటే తప్పకుండా ఆత్మగౌరవంగా బతికేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు పురుషులు మేమే గొప్ప అని చెప్పేసి భావించుకునే స్థానం నుండి వాళ్ళు కూడా పనిస్తే వాళ్ళకు కూడా గౌరవం పెరుగుతుంది అది కుటుంబంలో పెరుగుతుంది అది బయట కూడా పెరుగుతుంది కాబట్టి మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా గొప్పవి కానీ నేనేం చెప్తున్నా అంటే దయచేసి లాస్ట్ టైం మహిళలకు పావుల వడ్డీ రుణాల కింద ఇచ్చినటువంటి అప్పులు ఏవైతున్నాయో ఆ అప్పులకు సంబంధించిన విషయంలో పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరిగి ఆ పావుల వడ్డీకి సంబంధించిన విషయంలో రుణమాఫీ చేసింది లేదు కాబట్టి దయచేసి ఇప్పటికైనా కూడా ఆ వడ్డీ మాఫీ చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది ఈరోజు వాళ్ళు రూపాయి వడ్డీ చొప్పున వడ్డీ కట్టాలనేటువంటి పరిస్థితి కనబడుతుంది మరి రూపాయి చొప్పున కట్టేది ఉంటే వాళ్ళకు మీరు అప్పులు ఇచ్చేం లాభము
ఈరోజు వాళ్ళు రూపాయి చొప్పున వడ్డీ కడితే పావులా ఉంచుకొని మిగతా భారాన్ని అవుతుందో 75 పైసలు, ఆ 75 పైసలను తిరిగి మళ్ళీ వాళ్ళ అకౌంట్లో కానీ వాళ్ళ చేతికి కానీ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. మరి ఆ వడ్డీ సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఈరోజు మహిళలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి ఆ 12వ తేదీన ఇచ్చేటువంటి మీరు వడ్డీ లేని రుణాలు ఏవైతే ఆ రోజే వీలైతే తప్పకుండా మీరు పావుల వడ్డీలను కూడా మాఫీ చేస్తున్నాం. ఆ పావుల వడ్డీలు ఏవైతేనో అవి కట్టిన వాళ్ళకి తిరిగి ఇస్తామని చెప్పేసి తప్పకుండా ఆ పావుల వడ్డీలకు సంబంధించిన విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేదు అని అంటే మీరు ఈరోజు ఇచ్చినా కూడా ఇంతకుముందు కట్టినటువంటి అప్పుల వల్ల వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. రూపాయి వడ్డీ చొప్పున వాళ్ళు కడుతున్నటువంటి వడ్డీకి సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం సహకరించాల్సిన అవసరం అయితే ఉంది. మిగతా భారాన 75 పైసల వడ్డీని తిరిగి వాళ్ళకి చెల్లించడం పనిని కూడా తొందరగా చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ అప్పులు కట్టడం అయిపోయింది, ఇప్పుడు వడ్డీలు కడుతున్నారు. వడ్డీలు కట్టడం క్రమంలో మీరు చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం.